పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి నా విద్యార్థులందరికీ సాదర స్వాగతం. ఈ రోజున RX100 ఈ సినిమా గురించి 11th అవర్ చెప్పుకుందాం. వాడెట్టి పరిస్థితుల్లో బతకడానికి వెళ్ళలేదు. చంపేయ్. శివగాడు నాపడం నా వల్ల కావట్లేదు కాసు. మాట అబద్ధం, అసలు ఆ మనిషి అబద్ధం. అంటే బాగా ఆడేసింది గురుగారు, దీంట్లో ఏముంటుంది 11th అవర్, మామూలుగా విశ్లేషణ చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. దీనిలో కూడా కొన్ని 11th అవర్లు ఉన్నాయి. ఆ పాయింట్లు మీరు మొత్తం పాఠం వినగానే మీకు తెలుస్తుంది. మొట్టమొదట ఇది ఒక ఎరాటిక్ లవ్ స్టోరీ. దీనికి అతను ఏం పెట్టుకున్నాడంటే అన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అని పెట్టాడు. అన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అని పెడతా మీరు గమనిస్తే అజయ్ భూపతి ఆ లవ్ అనే 4 అక్షరాలని రెడ్లో పెట్టాడు. అంటే ఈ లవ్ రెడ్ జోన్లో ఉంది అని ఒక ఇండికేషన్ ఇచ్చాడండి. అది సినిమా చూసేదాకా కొంతమందికి తెలియదు, కొంతమంది అది చూడగానే ఓ ఇదేదో డిఫరెంట్ లవ్ స్టోరీ, రెడ్లో వేసాడు లవ్ అని కొంతమంది కనిపెట్టేస్తారు. ఇది మీరు 11th అవర్లో సినిమా చూసేప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్లు ఉన్నాయి, ఎందుకు లవ్ని రెడ్లో పెట్టాడు అని. ఆ తర్వాత ఇది ఎందుకు ఎరాటిక్ లవ్ స్టోరీ అన్న, ఇందులో వాళ్ళ తండ్రి ఒక మాట అంటాడు, వారానికి ఒక అమ్మాయిని మార్చేస్తున్న ఈ రోజుల్లో నువ్వేంట్రా ప్రేమ ప్రేమ అంటున్నావు అని. కానీ ఆ లవ్ స్టోరీని ఇతను తిరిగేసి వారానికి ఒక అబ్బాయిని మార్చేసిన అమ్మాయి కాదని రాసుకున్నాడు. అంటే మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం. అంటే ఒక ఆడపిల్ల ఇలా చేసేసిందంటే సినిమా చూస్తారో లేదో తెలియదు, కానీ ఆయన రిస్క్ తీసుకునే అజయ్ భూపతి స్టోరీలో, స్క్రీన్ ప్లేలో ఆ నడక నడిపించి మనకు చూపించాడు. ఈ నడక చూపించాడు అన్నప్పుడు కూడా ఏం చేశాడంటే, మొట్టమొదటి మీరు గమనిస్తే మొదటి 28 నిమిషాలు ఇది నాటకీయ దృష్టికోణంలో, అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తూ ఉంటుందండి. ఆ తర్వాత మధ్యలో ఏదో ఊరికే అమ్మాయి గుర్తొచ్చిన షాట్లు, అది ఉత్తమ పురుష దృష్టికోణం అయినా టోటల్ స్టోరీ మాత్రం నాటకీయ దృష్టికోణంలో నడిచింది. 28వ నిమిషంలో తండ్రి ఇతన్ని తిట్టేసి వెళ్ళిపోయినాక అతను కూర్చుని కథలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి ఉత్తమ పురుష దృష్టికోణానికి వెళ్ళిందండి. ఈ ఉత్తమ పురుష దృష్టికోణం నుంచి మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చి మళ్ళీ ఫాదర్ అండ్ సన్ బలవంతంగా విడిపోయే పరిస్థితి వచ్చాడిని గదిలో తోసేసినాక ఆ హీరో ఫ్రెండ్కి ఆయన కథ నేరేట్ చేస్తాడు. వీడు పిచ్చోడురా, దాని సంగతి వీడికి తెలియట్లేదు అని ఒక కథ చెప్తాడండి. అంటే ప్రధాన పాత్రే కాబట్టి ఇది కూడా ఉత్తమ పురుష దృష్టికోణం అనొచ్చు, కానీ ప్రథమ పురుష దృష్టికోణం కింద కూడా దాన్ని మనం ట్రీట్ చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ హీరో హీరోయిన్ల ఇద్దరిలో ఒక ఉత్తమ పురుష దృష్టికోణం వచ్చేసింది కాబట్టి దానిలో అది ప్రధాన పాత్ర అయినా కూడా హీరో కాదు కాబట్టి మనం ప్రథమ పురుష దృష్టికోణం, అంటే థర్డ్ పర్సన్, వీళ్ళిద్దరు కాకుండా ఇంకో థర్డ్ పర్సన్ చేస్తున్న దృష్టికోణం కూడా అనుకోవచ్చు. ఇది అతను నడుపుకున్న కథ యొక్క దృష్టికోణాలు. కథకు వచ్చేసరికి సామాన్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే పడిపోతాడు. కానీ ఇందుట్లో హీరోని మంచి ఆ ఫిజిక్తో చూడగానే పడిపోతుంది. వాడు కావాలని కోరుకుంటుంది, వాడిని కవ్వేస్తుంది, వాడిని రప్పిస్తుంది. నాన్నకి అబద్ధం చెప్పి రాజమండ్రి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది. మొత్తం హ్యాపీగా ఒక వారం రోజులు పెళ్లి పేరుతో
వాడితో అన్ని సుఖాలు అనుభవిస్తుంది. అనుభవించింది అనేది అప్పటికి మనకు తెలియదండి. ఎందుకని ఉత్తమ పురుష దృష్టికోణంలో కథ వెళుతున్నంతసేపు కూడా వీ ఫీల్ దట్ ఇట్ ఈజ్ ఎ లవ్ స్టోరీ. మనం ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి కూడా మా నాన్నకి మా అమ్మకి తెలియకుండా వెళ్ళాలని హీరో గోడ దూకిస్తూ ఉంటాడు. గోడ దూకిచ్చేప్పుడు పైనుంచి విశ్వనాథం అంటే రావు రమేష్ గారు చూస్తున్నాడు. అది RX-100 అన్నాడు. అంటే ఇంటర్మిషన్ అని కూడా ఇలా అది కొత్తగా వేసుకున్నాడు. అది కూడా రెడ్లో వేసాడు. అంటే అక్కడి నుంచి ఒక రెడ్ జోన్ కథ మొదలవబోతా అన్నారు. అయితే మన ఎలా నమ్మించాడంటే మొదటి 3 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ సెకండ్ హాఫ్లో ఆ అమ్మాయి అమెరికా నుంచి తిరిగి వచ్చినాక మళ్ళీ నాటకీయ దృష్టికోణం మొదలెట్టాడు. నాటకీయ దృష్టికోణం అంటే డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మొదలెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ చెప్పేటప్పుడు ప్రథమ పురుష దృష్టికోణంలో ఆ కథను ఫినిష్ చేసి మళ్ళీ క్లైమాక్స్ అయిపోయేదాకా ముగింపు అయిపోయేదాకా మీకు డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను పూర్తి చేసుకున్నాడు. అయితే ఇందులో ఉన్నటువంటి కథ గురించిన బాగోగులు ఇప్పుడు అనవసరం. ఆ కథ బాగా ఆడేసింది, బాగా డబ్బులు వచ్చేసింది. ఎందుకంటే ఆ రిస్క్ ఎప్పుడు కూడా ఒక్కోసారి సక్సెస్ని ఇస్తుంది, ఒక్కోసారి ఫెయిల్యూర్ని ఇస్తుంది. బట్ ఇతనికి ఇది ఫెయిల్యూర్ని ఇచ్చేంత రిస్క్ ఏం కాదు. అబ్బాయి ఇంతకుముందు ఒకసారి మా సంపత్ నంది నలుగురిని ఎత్తుకుంటున్నాను, వాళ్ళలో ఒకరిని చేసుకుంటున్నాను ఒక అమ్మాయి క్యారెక్టర్ ట్రీట్ చేశాడు. సో అంత రిస్క్ అయిన క్యారెక్టరైజేషన్ ఏం కాదు ఇక్కడ మన హీరోయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఒక నిజం చెప్పినాక అంటే ఆ ఫాదర్ కథ చెప్పిన తర్వాత ఆడియన్స్కి హీరో మీద సింపతి రావటం మొదలెట్టిందండి. హీరోకి ఎప్పుడు తెలిసిందండి, ఎవడైతే తను చంపబోతున్నాడో వాడిని చంపేశావా అని హీరోయిన్ ఫోన్లో అడిగే వరకు కూడా ఆ క్యారెక్టర్ అతనికి తెలవట్లేదని మనకు చూపించాడు. ఆ తర్వాత వచ్చి ఆ అమ్మాయిని చంపేపోయాడు. కానీ చంపకుండా వదిలేసి నిజమైన ప్రేమికుడి క్యారెక్టరైజేషన్ని ఫినిష్ చేశాడు. అయితే అంత మోసం చేసిన అమ్మాయి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోతుంది. ఆడిటోరియంలోంచి లాస్ట్లో వచ్చేటువంటి కొంతమందికి ఆ చిన్న పెయిన్ వస్తుందండి. ఆడు చనిపోయాడు, ఇంత మోసం చేసిన ఈ అమ్మాయి మాత్రం ఇలాగే ఉండిపోయిందనే బాధతో మాత్రం ఒక వర్గం వల్ల వచ్చి ఉంటారండి. అలా వచ్చి ఉంటారు కాబట్టి కథలో కూర్చున్నప్పుడు మనం చేసే 11th అవర్లు ఏంటి దీంట్లో మనం చెప్పుకుంటామండి. ముందు 3 ఏళ్ల తర్వాత అని ఈ కథ చెప్పకుండా కూడా పెళ్ళికి 3 రోజుల ముందు ఇతన్ని తీసుకువెళ్ళి ఫ్యాక్టరీలో పడేసి విపరీతంగా కొట్టేస్తారండి ఆ బస్తాల మధ్య. అక్కడే ఇప్పుడు ప్రీ క్లైమాక్స్లో చూసిన ఫైట్ లాంటిది ఇతను చేసి ఇతన్ని చంపమని ఆ అమ్మాయి చెప్తానది కనుక చెప్పేస్తే మనకు నిజం తెలిసిపోయేది, వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు మీరు చూసిన సినిమా అంతా ఎండింగ్కి వెళ్ళిపోవచ్చాడు. కానీ ఆయనకి ఏంటంటే ఆ ఫాదర్ ద్వారా ఇది చెప్పించదలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు అలాగే కనుక వచ్చేస్తే ఫాదర్ ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బయటకు వచ్చేసరికి ఫాదర్ దీంతో దెబ్బతిని ఉన్నాడు హాస్పిటల్లో దెబ్బతినడానికి ముందే ఆయన వినేశాడు. కాబట్టి అలా కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఒక 11th అవర్ ఇది. రెండో 11th అవర్ ఏంటంటే ఫాదరు ఫ్లాష్ బ్యాక్ చెప్పాడండి. ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు బాగా ఓల్డ్ సినిమా అంటే లేటెస్ట్ మూవీలో పాత రోజుల్లో లాగా అంటే మేము వచ్చేదాకా కూడా ఉందండి. అది ఏం చేయాలో తోచకపోతే అలా మా అన్నయ్య తెగ తిట్టేవాడు, అలాంటిది రాస్తాడంటే వాడు చూస్తాడు ఇలా అంటాడు, ఏంట్రా ఇది ఏంటిది అని తిడతా ఉండేవాడు అనమాట. కాబట్టి దాన్ని ఎలా డ్రామాటిక్గా రివీల్ చేయగలం అనేది ఎక్కువ పోరాడేవాడు మా అన్నయ్య ఇలాంటి విషయాల్లో. ఇక్కడ కూడా ఏం చేశాడండి, ఆ హీరోయిన్ అసలు మా వాడిని ప్రేమించలేదురా నా ఫ్రెండ్కి చెప్తూ ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడినప్పుడు ట్రక్ బ్యాక్ చేసి కిటికీలో నుంచి హీరో ఫాదర్ వింటున్నాడని చూపించాడు. ఇది కొంచెం ఓల్డిష్గా అనిపిస్తుంది అక్కడ ఒకటి. రెండోది ఇందులో ఒక చిన్న
11th అవర్లో వచ్చే నేను ఎదురుగా కూర్చుంటే ఒక డైలాగ్ రైటర్ నేను అయి ఉంటే నేనేం ప్రశ్న వేసానంటే ఓకే అండి ఇది కిటికీలోంచి చూశాడు, కానీ తర్వాత అతను ఆ పెళ్లి రోజు తన్నుకుంటూ వస్తున్నాడు, ఆ వచ్చేసరికి గబగబా లోపలికి వెళ్ళి అంతా ఏడుపు మొహం పెట్టుకుని మా నాన్న ఒప్పుకోవట్లేదు నేట్ చేసిను వీళ్ళ ఫాదర్కి ఎలా తెలుసు? అలాగే ఇతను తాళిబొట్టు తేటానికి వెళ్ళినప్పుడు గబగబా ఆ ఫోటోలు వీళ్ళు తీసిన వీడియోలు అన్నీ డిలీట్ చేసేస్తుంది హీరో ఫోన్లో నుంచి. ఆ షాటు ఆయనకి ఎలా తెలుసు? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఇది మీరు ప్రశ్న వేస్తే నన్ను కూడా ఒక రచయితగా ఖైదీలో చిరంజీవికి వాళ్ళ నాన్నగారిని చంపిన సంగతి తెలియదు, కానీ ఆ నాన్న వెళ్ళి మాట్లాడింది తెలియదు. అవన్నీ సుమలతకు చెప్పేప్పుడు చెప్పేస్తూ ఉంటాయండి. మీకు నేను నా థీసిస్లో రాశాను ఇది. టైటానిక్లో కూడా ఈ దోషం ఉంటుందండి. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ వెళతా హీరోయిన్ చూడని సీన్లన్నీ కూడా నేరేట్ చేస్తూ ఉంటుంది. అందుకే 14 ఆస్కార్ అవార్డు నామినేషన్లు ఉన్నాయి, కానీ ఆ సినిమాకి టైటానిక్కి స్క్రీన్ ప్లే నామినేషన్ రాలేదండి. మేబీ ఏ సూపర్ హిట్, బట్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్క్రీన్ ప్లే అనేది రూల్. సో మేము ఖైదీలో చేసిన అదే, ఈయన కూడా దీన్ని ఏమంటామండి, టేకింగ్ అడ్వాంటేజ్ అంటామండి. కాసేపు అయ్యేసరికి, ఇది కూడా మీకు పాఠాల్లో ఒకసారి చెప్పాను నేను, కాసేపు అయ్యేసరికి ఉత్తమ పురుష దృష్టికోణం ప్రథమ పురుష దృష్టికోణంలో నుంచి ప్రేక్షకుడు స్లోగా నాటకీయ దృష్టికోణం అనుకుని నమ్మేస్తూ ఉంటాడు. అలా చెప్పేస్తూ ఉంటారు కదా, అలా చెప్పాడండి. మరి దీనికి మార్గం లేదా అండి? ఆ తప్పుతోనే వెళ్ళాలంటే ఒక చిన్న మార్గం ఉందండి. ఆ మార్గం ఏంటంటే ఇక్కడ 11th అవర్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటే మనం విశ్వనాథ్కి తన కూతురు ఎప్పుడైతే దుర్మార్గంగా ఆలోచించింది, ఆ చివరిలో క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్లో తిడతాడండి ఆ అమ్మాయిని, నువ్వు ఇలా వాడేసుకున్నావు అంటే మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు నా పెళ్ళికి అని కూడా ఈ పిల్ల అంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, నిజానికి ఈ లవ్ స్టోరీలోనండి మన ఎలా నమ్మించాడంటే, డాడీ పాత్ర అంటే హీరో తండ్రి హీరో అందరూ కలిపి విశ్వనాథ్ని గెలిపించారు. విశ్వనాథ్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగితే వాళ్ళ ప్రాణానికి రిస్క్ చేసి కాపాడారు. మామూలు స్టోరీల్లో ఏం చేస్తారంటే, అలా కాపాడగానే ఏం చేస్తారంటే, ఈడు నువ్వు నా ఫ్రెండ్ని కూతురు కొడుకుని చేసుకోవాల్సిందే అంటే ఆ అమ్మాయి ఎదురు తిరగటం మామూలు స్టోరీ. కానీ అయినా అతను ఒప్పుకోలే, ఎందుకంటే వాళ్ళ మూలంగా గెలిచానని అతను అనుకోవట్లా, తను డబ్బులు పెట్టి గెలిచాను అనుకుంటున్నాడు ఎంపీటీసీగా. అది సో దీన్ని ఎప్పుడైతే ఇలా ఉందో ఇక్కడ మనకు చిన్న ఛాన్స్ ఉందండి. ఎక్కడ ప్రీ క్లైమాక్స్లో విశ్వనాథ్ మాట్లాడిన మాటల మూలంగా ఈ ఫ్రెండ్కి నా ఫ్లాష్ బ్యాక్ చెప్తూ, నీకెట తెలుసు మావయ్య అది ప్రేమించట్లేదంటే, దాని తండ్రే నాకు చెప్పాడురా అని ఆ తండ్రిని తను కలిసిన సీన్ వేసి, పిచ్చోడా రే డాడీ నిన్ను డాడీ అని పిలుస్తున్నాను రా నేను, నువ్వంటే ప్రేమ, నన్ను గెలిపించావు, నా ప్రాణం కాపాడావు, నా కూతురు నీ కొడుకును ప్రేమించట్లేదురా, అన్యాయంగా ఆడి జీవితం నాశనం అయిపోతుంది అని ఇప్పుడు ఏదైతే డాడీ చెప్పాడో ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా ఆయన చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ఇంటో జరిగింది. ఆయన కూడా ఒక్క షాటు అక్కడ డైలాగ్ రాయొచ్చు. ఏది, ఆయన తిట్టినప్పుడు ఆడు ఏ ఫోటోలు తీస్తాడు భయంగా ఉంటే ఈ అమ్మాయి తలంచుకుంది కానీ ఒక మాట చెప్పలా, నేను ఆల్రెడీ డిలీట్ చేశాను అని, అప్పుడు ఇతను చెప్పే అవకాశం కూడా వస్తుంది. టోటల్ ఫ్లాష్ బ్యాక్ అని చెప్పొచ్చండి. ఇది ఒక 11th అవర్. ఇక లాస్ట్ 11th అవర్ ఏంటంటే, దీనిలో హీరో వాడిని చంపేశాడు. తను ఎవడైతే చంపాలని చూస్తా ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి తెచ్చాడో ఆయన చంపి ఆడి ఫోన్లో విని ఇక్కడికి వచ్చాడు. ఈ అమ్మాయి రింగ్ చేస్తా అంటే ఆ మూల కూర్చుని కనపడ్డాడు, గుర్తుండి ఉంటుంది మీకు సినిమా. షాక్ తింది. ఆ అమ్మాయిని చంపేయాలని అలా గోడ మీదకి తీసుకెళ్ళిపోయాడు. చంపేస్తున్నాడు అనుకున్నామండి మనం, కానీ చంపేయకుండా నిజమైన ప్రేమికుడని నిరూపించుకుని తను చనిపోయాడు. అందుకే ఇందాక చెప్పా పెయిన్ అని. ఇక్కడ 3 11th అవర్లు ఏంటంటే ఆలోచించి ఉంటాడు అజయ్ భూపతి, ఆలోచించకుండా ఉన్నాడు. అసలు ఆ అమ్మాయిని అలాగే చంపేసి ఇద్దరు డెడ్ బాడీల మీద ఎండ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి వద్దు అని ఇక్కడికి వచ్చి ఉంటాడు. రెండోది ఏముంటంటే, ఇంకోటి, ఏ తండ్రి అయితే నీచురాలా నీ మూలంగా ఇటు రేపు ఆ మహేష్ గారి ప్రాణాలు కూడా ఎలాగే తెస్తావే నువ్వు ఇంకొకరిని ప్రేమించి అని తండ్రి చంపేసే అవకాశం ఉంటుందండి. ఇదొక 11th అవర్. డాడీ వచ్చి కొడుకుని చంపేయగానే
ఎరా విశ్వనాథం, నా బిడ్డ చావుకి నీ కూతురు కారణం నాకు తెలుసు, ఏం చేయమంటావు అంటే చంపేయంటే ఆయన కూడా చంపేయచ్చండి. కానీ వీటన్నిటిలోకి ఇది బెటర్ క్లైమాక్స్ అని ఆయన తీసుకున్నాడు. సినిమాని సక్సెస్ చేసి మీరు కూడా నిరూపించారు. కాబట్టి RX 100 అనేది ఒక ఎరాటిక్ లవ్ స్టోరీగా ఒక అద్భుతమైన విజయం సాధించింది. దాంట్లో ఈ 11th అవర్లు ఉన్నాయి తప్ప అతని నడక, అతను నచ్చిన పద్ధతిలో మాత్రం అతను పర్ఫెక్ట్గానే అజయ్ భూపతి వేసుకున్నాడు. నమస్తే.